ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్యాలయాలపై ఏసీబీ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఇందులో భాగంగా విజయవాడలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలోనూ విస్తృత స్థాయి తనిఖీలను నిర్వహించింది. ఏసీబీ డీఎస్పీ బీవీ సుబ్బారావు నేతృత్వంలోని ఏసీబీ అధికారుల బృందం టౌన్ ప్లానింగ్ విభాగంలోని పలు ఫైళ్లను తనిఖీ చేశారు. ప్లానింగ్ విభాగంలో అవినీతి జరుగుతోందని, బిల్డింగ్ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, చాలా రకాలుగా వార్తలు వస్తున్నాయని, టౌన్ ప్లానింగ్ అధికారులు సరైన యాక్షన్ తీసుకుంటున్నారా లేదా అన్నది చూస్తున్నామంటున్న డీఎస్పీ బీవీ సుబ్బారావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో, కార్పొరేషన్ కార్యాలయాల్లో ఈరోజు ఏసీబీ తనిఖీలను చేపట్టింది. ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయా సంబంధిత ఫైల్స్ను ప్రస్తుతం తనిఖీ చేస్తున్నారు. మనతో పాటు తనిఖీలు చేస్తున్నటువంటి ఏసీబీ అధికారి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇవాళ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఈ విజయవాడలో ఏ రకమైన ఆరోపణలు ఉన్నాయి? మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎటువంటి ఆరోపణలు మీరు చూశారు? ఏమైనా ప్రస్తుతానికి మా డీజీ గారైన అతుల్ సింగ్ గారి ఉత్తర్వు ప్రకారం మా రాజ్యలక్ష్మి డైరెక్టర్ గారు మేడం గారు ఒక ఆధ్వర్యంలో మా ఎస్పీ సురేష్ బాబు గారు ఉత్తర్వు ప్రకారం మేము అన్నీ కూడా తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగా ఎన్ని కూడా టౌన్ ప్లానింగ్ ఎలా ఏం జరిగిందని డీవియేషన్స్ ఏమైనా ఉన్నా, అక్రమ కన్స్ట్రక్షన్లు ఏమైనా ఇచ్చారా, పర్మిషన్ ఇచ్చారా, దాన్ని నోటీస్ ఇచ్చారా, దాన్ని అలా చేస్తారు కాబట్టి ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతున్నారు లేదా, ఏమైనా డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా, సెట్ బ్యాక్ డీవియేషన్స్ ఏమైనా ఇచ్చారు, దాని ప్లానింగ్ రోడ్ ఇచ్చి మీరు చేస్తారు, 2 అంతస్తుకి ఇచ్చి 4 అంతస్తు కట్ట ఇవన్నీ జరుగుతాయి. అండ్ టైప్ ఆఫ్ డీవియేషన్స్ అన్నా కొద్దిగా ఐడెంటిఫై చేస్తాం. ఏమన్నా అంటే వారి ప్రకారం చేయాలి కాబట్టి అన్నీ యాక్షన్ తీసుకున్నారు లేదా, ఇట్లా మీద అన్నీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఏమైనా ఉంటాయి వేకెంట్ ల్యాండ్స్ ఏమైనా ఉంటాయి, కానీ పన్ను సరిగ్గా ఇస్తారా, సక్రమంగా చేస్తున్నారా, జరుగుతుందా లేదా నమ్మేది, అది కూడా అవన్నీ ఒకటి వెరిఫై చేస్తున్నాను మొత్తాన్ని కూడా. ఈ మధ్యకాలంలో, ఇటీవల కాలంలో ఏసీబీకి సంబంధించి పలు డిపార్ట్మెంట్ల మీద కీలకమైన అంటే కన్నును వేసి అంటే తనిఖీలు అన్నీ కూడా చేపడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈరోజు టౌన్ ప్లానింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్కి సంబంధించి 10 అడుగుల రోడ్లో కూడా పెద్ద పెద్ద భవనాలను ఏర్పాటు చేస్తున్నారు సార్. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అదే అండి, ప్రస్తుతం అదే డీవియేషన్స్ అంటే అయ్యే మీరు చెప్పేది. డిఫరెన్స్ కన్స్ట్రక్షన్ ఇవ్వాలని చేయకుండా వాళ్ళు ఇచ్చి చేస్తామని ప్రజలకి కానీ అది కానీ ఇబ్బంది కాబట్టి ఈ ఫైర్ అనుమతులు ఉన్నాయా లేవా, దానికి తగ్గట్టు ఉన్నాయా అన్నీ కొంచెం చేసారా చూసి వెరిఫై చేస్తాం. దాని ప్రకారం లేకపోతే మనం నివేదిక సమర్పిస్తాం గవర్నమెంట్, దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. ఫర్దర్ యాక్షన్ కూడా దీని మీద రిపోర్ట్ అది ఎవరైతే బాధ్యుల అధికారి మీద గవర్నమెంట్ తగిన చర్య తీసుకుంటుంది. ఏదైతే వీటికి సంబంధించి అంటే ఫైల్స్లో ఎటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి అధికారులకు సంబంధించి ఏమన్నా కనుక రుజువులు కనుక తేలితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని, దీనికి సంబంధించి ప్రతి ఫైల్ను కూడా కీలకంగా అబ్జర్వ్ చేస్తున్నామని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel